పెరుగు చారు చేసుకునే విధానం. పెరుగు, దీంట్లో కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు, ఇవి ఊరమిరపకాయలు, చల్ల మిరపకాయలు కూడా అంటారు, వెల్లుల్లిపాయలు, తాలింపు గింజలు, పెరుగు నీళ్ళ పలుచగా కలుపుకోవాలి. దీంట్లో ఉల్లిపాయ ముక్కలు వేసుకుని మనకి సరిపడా ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ కలుపుకుని తాలింపు పెట్టుకోవాలి. గిన్నెలో నూనె వేసుకుని ఆవాలు, జీలకర్ర వేసుకుని చల్లమిరపకాయలు వీటిని వేసుకుని కరివేపాకు, కొత్తిమీర కూడా వేసి వేయించుకోవాలి. దీంట్లో మనం కారం వేయము, చల్లమిరపకాయలు మంట సరిపోతుంది. 1/2 స్పూన్ పసుపు, కొంచెం ఇంగువ. తాలింపు అంతా వేగిపోయినాక మనం పెరుగులో కలుపుకోవాలి. పెరుగు తాలింపుకి మనం ఊరమిరపకాయలు, చల్లమిరపకాయలు కూడా అంటారు కొన్ని చోట్ల, వీటిని వేసుకుని చేసుకుంటే చాలా బాగుంటుంది. మిరపకాయలు వేగిపోయినాక మనం పెరుగులో ఇలా నలుపుకొని వేసుకోవాలి. మిరపకాయలన్నిటిని మెత్తగా చేతితో నలుపుకొని పెరుగులో కలుపుకోవాలి. పెరుగు తాలింపు చాలా రుచిగా ఉంటుంది. మనకి పలుచగా కావాలంటే ఇంకా నీళ్ళు కలుపుకోవచ్చు. ఇది పెరుగు తాలింపు కాబట్టి నీళ్ళు కలుపుతలేదు, కావాలంటే నీళ్ళు కూడా కలుపుకోవచ్చు. అది మజ్జిగ చారు అంటారు. పెరుగు తాలింపుని ఇలా పెట్టుకుని పిల్లలకి పెట్టండి.